అంటే ఇలాగా సత్యాన్ని బట్టి గొడవలు జరుగుతాయి. సమాజమే రెండుగా విడిపోతుంది, ఫ్యామిలీస్ రెండుగా విడిపోతాయి, అనుబంధాలు తెగిపోతాయి. మళ్ళా వీళ్ళు ఎప్పుడు కలుసుకుంటారంటే మిగిలిన వాళ్ళు కూడా సత్యం తెలుసుకున్నప్పుడు వాళ్ళు కూడా వచ్చి కలుసుకుంటారు. అంతవరకు మాత్రం గొడవ. సహోదరులు భక్త సింగ్ గారి గురించి ఎంతమందికి తెలుసు? ఆయన జీవితకాలం మొత్తంలో కూడా కుటుంబ సభ్యులకు ఎడంగానే బతికాడు. ఎందుకో తెలుసా? యేసయ్య సువార్త సత్యమును బట్టి. సాధు సుందర్ సింగ్ అనే దైవజనుడిని కన్నా తండ్రి విషం పెట్టి చంపబోయాడు. దేన్ని బట్టో తెలుసా? సత్యాన్ని బట్టి. అంటే దేవుని సత్యమును బట్టి సమాజం మనకు శత్రువు అవుతుంది, సొంత వాళ్లే మనకు శత్రువులుగా మారే అవకాశం ఉంది అని యేసయ్య చెప్తున్నాడు. అది అంతేగాని అనవసరంగా తగాదలు పెట్టడానికి, కొట్లాటలు పెట్టడానికి, ఒకరినొకడు చంపుకునేటట్టు చేయడానికి వచ్చానని కాదు అర్థం. కొంతమంది ఉన్మాదులు అలా దాన్ని మార్చి ప్రచారం